కంటిన్యూ పొజిషన్లో కూడా ఉన్నారు. అలాగే ఈయన దొడ్ల డైరీకి కూడా ఆయన ఒక అగ్రిమెంట్ కూడా చేసి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2023లో కొనుక్కున్నాడు. బిల్డింగ్ అంతకన్నా ముందు నుంచి ఉంది. ఈరోజు అధికారులు ఏదో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒక నోటీస్ 25వ తారీఖున ఇచ్చారు. 25వ తారీఖున ఇచ్చి 7 days టైం ఇచ్చారు. 7 days ఇంకా పూర్తిగా అవర్స్తో పాటు కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ సెకండ్ నోటీసు ప్రిపేర్ చేస్తారు. సెకండ్ నోటీస్ ఇచ్చారు. అంతకన్నా ముందు సెకండ్ నోటీస్కి ఫస్ట్ నోటీస్కి ముందున మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు వారు 31వ తారీఖున డైరెక్షన్ ఇస్తూ ఆ రిట్ పిటిషన్ క్లోజ్ చేస్తూ ఇందులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఏమైనా ఉంటే ప్రొసీజరల్గా వెళ్ళండి, అంతే తప్ప మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా పరిస్థితులు తదుపరి చర్యలు కోర్టు పరంగా అనుభవిస్తారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం అధికారులు మరి వాళ్ళు ఏ ఉద్యోగాలు ఎలగబెడుతున్నారో మనకు తెలియలేదు కానీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లంతో వస్తున్నారో తెలియదు కానీ ఈ కరుణాకర్ అనే వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఈరోజు అతను ఎలాగైనా అతను బిల్డింగ్ని పడగొట్టాలనే చాలా క్రూరమైన ఒకటి మైండ్ సెట్తో ఈరోజు బిల్డింగ్ దగ్గర రావడానికి అక్కడక్కడ సెటప్లు పెట్టుకొని ఒక దగ్గర జేసీబీ, ఒక దగ్గర సిబ్బంది, ఒక దగ్గర పోలీసు, ఇలా అన్ని రకాలుగా కూడా ఆయన మీద దాడి చేసి కోర్టు తాలూకు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆయన బిల్డింగ్ని కూల్చాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తారని మాకు తెలిసింది. ఏదైతే మాకు కోర్టు ఆర్డర్ ఉందో ఒక రోజులోనే కమ్యూనికేట్ అవ్వదు కాబట్టి మా దగ్గర రిట్ పిటిషన్ నెంబర్ ఉంది, మా దగ్గర ఆ కాగితాలన్నీ ఉన్నాయి, మా కోర్టు స్టేటస్ కూడా మా దగ్గర ఉంది, ఏ పరిస్థితుల్లో ఉందనేది ఇవన్నీ కూడా మేము చూపించడానికి అధికారులకు ఇవ్వడం ఆల్రెడీ ఉన్నట్టుగా కూడా ఈయన మున్సిపల్ అధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఉంది, దీని మీద మీరు రావద్దని. అయినప్పుడు కూడా కనీసం ఆయన తాలూకా సమాధానాన్ని తీసుకోలే పరిస్థితిలో మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు. అంతకన్నా పెద్ద జోక్ ఏంటంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చిన ధర్మిళ ఈ కర్ణాకర్ వెళ్ళి ఆయన తాలూకు మొత్తం డాక్యుమెంట్స్తో పాటు వివరణ అంతా మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చాడు. ఇన్ రైటింగ్లో మాకు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. కానీ సెకండ్ నోటీస్లో ఆ విషయాలు ఎక్కడ కూడా వాళ్ళు చూపించకుండా ఫస్ట్ నోటీస్కి ఇప్పుడు వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని చెప్పేసి అసలు సెకండ్ నోటీస్లో మాకు నోటీస్ ఇచ్చారు. అది ఎక్కడ విడ్డోరో నాకు అర్థం కాలేదు. అసలు మన టీపీఓగా రావడం అంటే కమిషనర్ రావడానికి మిగతా సిబ్బంది చదువుకొని వచ్చారా వాళ్ళు? సెకండ్ నోటీసులో ఎక్కడ కూడా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాలి కదా, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పాలి కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు రిసీవ్ చేసుకున్నట్ట లేకపోతే రిఫ్యూజ్ చేసుకున్నట్ట విషయం ఏంటనేది మా క్యాండిడేట్కి ఆర్డర్ ఇవ్వాలి కదా. మా ఎక్స్ప్లెనేషన్ మీద మీరు ఇచ్చిన షోకాజ్కి మా ఎక్స్ప్లెనేషన్కి మా తర్వాత మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి క్యాండిడేట్కి, ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయనకి. కానీ ఈనాటి వరకు కూడా మినిమం అంటే మినిమం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా ఎక్కడ చెప్పకుండా ఈరోజు ఒక ఏంటంటే ఒక వచ్చి బిల్డింగ్ని పడగొట్టేయాలి కక్ష సాధింపు వ్యవహారంగా ఈ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకన్నా వస్తే మేము ఆర్డర్ చూపిస్తాం, ఆల్రెడీ వాళ్ళ నోటీసులో పెట్టడం అయింది. అంతకుమించి ఏమన్నా ఉంటే మేము కంటెంప్ట్ తీసుకుంటాం. కోర్టులో కూడా గౌరవ హైకోర్టులో చట్టపరమైన చర్యలు మున్సిపల్ అధికారుల మీద తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నోటీసులో సారా